ఈ రోజు నుంచి మనం అమ్మ చెప్పిన గోరుముద్దలు కథలు విందామా. సూర్యుని వెచ్చని కిరణాలు నిద్రపోతున్న శ్రీరాజుని తాకాయి. కళ్ళు తెరిచి చూసిన శ్రీరాజ్కి ఎదురుగా అమ్మ కూర్చొని ఏదో పుస్తకం చదవడం కనిపించింది. అంతలో నాన్నగారు స్నానం చేసి వచ్చి అమ్మని డ్రెస్ తీసి ఇవ్వమని అడుగుతున్నారు. అప్పుడు అమ్మ, నేను పూజా పుస్తకం చదువుతున్నాను, మీరే డ్రెస్ తీసుకోండి అని చెప్పింది. నాన్నగారు విసుక్కుంటూ డ్రెస్ వేసుకొని టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇదంతా నేను చూస్తున్నానని అమ్మకు తెలియదు. నాన్నగారు వెళ్ళిన 10 నిమిషాలకు అమ్మ పూజా పుస్తకం చదవడం పూర్తి చేసి దేవుడికి దండం పెట్టుకుని లేచింది. అమ్మ కాసేపు నా వంక చూసి నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళింది. అమ్మ ఎందుకు నవ్విందో నా చిన్న మనసుకు అర్థం కాలేదు. అప్పుడు అమ్మ నా కోసం పాలు తీసుకొని వచ్చి, రాజా, అరే బాబు శ్రీరాజ్, నిన్నేరా, లేవరా, అప్పుడే 9 గంటలయింది. లేనాన్న, లేచి బ్రష్ చేసుకుంటే నీకు వేడి పాలు తాగిస్తాను, మా బాబు కదులే అని నన్ను బతిమలాడుతుంది. నా మనసు అమ్మ నాన్నగారు వెళ్ళగానే నన్ను రేపుతుందని అందుకే ఎప్పుడో మెలకువ వచ్చినా అప్పుడే లేచినట్టు, ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేపావు అని అడిగాను ఏమీ తెలియనట్లు. నా శ్రీరాజ్కి ఆకలేస్తుంది, ఇప్పుడు 9 దాటింది, అందుకే నా రాజాబాబు చాలా ఆకలి మీద ఉన్నాడు, తొందరగా ఈ పాలు తాగమంటున్నాను అంది అమ్మ. అయితే నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయారా అమ్మా అని అడిగాను. మరి వెళ్ళిపోక ఇక్కడే ఎలా ఉంటారు, నువ్వు లేచి స్నానం పాలు తాగమ్మా అని అంది అమ్మ. సరే, నేను బ్రష్ చేసుకొని వచ్చి పాలు తాగుతాను, నాకు మంచి కథలు చెప్పాలి, సరేనా అని గారంగా అడిగాను. అందుకు అమ్మ సరే అంది. అప్పుడు నేను లేచి గబగబా బ్రష్ చేసుకొని మొహం టవల్తో తుడుచుకొని, అమ్మ పాలేవి అని అడిగాను. అమ్మ టేబుల్ మీద ఉన్న పాలు తీసి నాకు ఇచ్చింది. నేను పాలను గటగటా తాగేశాను. అమ్మ నా మూతి తుడిచి, చూడు మూతి మొత్తం ఎలా పాలు అంటించుకున్నావో అని అంది. మా అమ్మ నా కోసం ఇప్పటిదాకా ఎందుకు నా ఎదురుగా ఉంది? నేను పాలు తాగితే నా మూతి తుడవడానికే కదా, నన్ను బాగా చూసుకోవడానికే కదా అని నవ్వుతూ అన్నాను. సరే, పాలు తాగేశావుగా, కాసేపు గార్డెన్లో తిరిగిరా, నేను నీకు టిఫిన్ రెడీ చేస్తాను అని అంది అమ్మ. నీవు నాకు మంచి కథలు చెప్తున్నావు, నాకు కథలు చెప్పిన తర్వాతే టిఫిన్ చేస్తాను అని అమ్మని బతిమలాడాను. నా బుజ్జి రాజా, సరే, మా రాజా ఏది చెబితే నేను అలాగే చేస్తాను. అయితే కథలు చెప్తాను పద, మా గార్డెన్లో వాకింగ్ చేస్తూ విందువు గాని అని అమ్మ నన్ను గార్డెన్ వైపు లాక్కెళ్ళింది. గార్డెన్లో వాకింగ్ చేస్తూ అమ్మ కథ చెప్పడం ప్రారంభించింది.